నిజంగా 20 లక్షల కోట్ల ప్యాకేజా లేకపోతే గతంలో ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన దాంతో కలిపి 20 లక్షల ప్యాకేజ్గా చెప్తున్నారా? యూనియన్ బడ్జెట్ ఏదైతే 30 లక్షల కోట్లు ఉందో దానిలో నుంచి కూడా ఈ ప్యాకేజ్ ఉంటుందా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ని, అదేవిధంగా వివిధ వర్గాల్ని, మధ్యతరగతి వాళ్ళని, ఉద్యోగుల్ని అందరినీ ఆదుకుంటారు. మరి వలస కూలీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది కదా, వాళ్ళు కనీసం రిజిస్టర్ కూడా చేసుకోలేరు. వాళ్ళ వరకు ఈ మనీని ఎలా తీసుకెళ్తారు? అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్లో, ఎగ్జిక్యూషన్లో ఎలాంటి సవాళ్లు రాబోతున్నాయి? ఈ అంశాలు ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా పాపారావు గారు మనతో పాటు ఉన్నారు, ఎకానమిస్ట్. మరొక స్టూడియోలో మరొక ఇద్దరు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చిట్టూరి ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. రాంబాబు గారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో పాపారావు గారు, మీరు గతంలో చాలాసార్లు మాట్లాడుతూ సోఫార్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే 0.4 or 0.8% జీడిపి కూడా మనం ఈ రికవరీ ప్యాకేజ్ అనేది ప్రకటించలేదు అనే ఆందోళన కనిపించింది. సో మీకు హ్యాపీగా ఉందా నిన్నటి ప్రధాని స్పీచ్ తోటి? అట్ ద సేమ్ టైం ఇది నిజంగా 10% ఆఫ్ జీడిపిగా మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా అందరం అడిగిందాను ఒత్తిడి పెడుతున్నాం, అడుగుతున్నాం ప్యాకేజ్ సరిపోదని. మనం అడగటమే కాదు, అంతర్జాతీయ సంస్థలు, పత్రికలు కూడా చెబుతున్నాయి ప్యాకేజ్ బలహీనమైంది, సరిపోదని, ఇంకా ఇవ్వాలని చెబుతున్నాయి. ఆ మేరకు ఈ ప్రకటన చేయటం సంతోషమే, విత్ రిజర్వేషన్స్, కొన్ని ముందస్తు జాగ్రత్తలతో. ఎట్లా అంటే, ఎందుకంటే ఇంకా ప్యాకేజ్ ప్రకటించాల, ప్యాకేజ్ తాలూకు 5 పిల్లర్స్ అనేవి లేకపోతే ఇతరత్ర అవుట్లైన్ ప్రకటించారు తప్పితే ప్యాకేజ్ ప్రకటించాల. పైగా ప్యాకేజీకి సంబంధించి ఇందాక మీరు లేవనెత్తినట్టుగా కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటికి జవాబు కూడా రావాలి. ఒకటేంటంటే, ఇది బడ్జెట్లో ఆల్రెడీ ఇచ్చిన 27-28 లక్షల కోట్ల బడ్జెట్లో ఇచ్చిన దాన్ని మినహాయించుకుని చేస్తారా? ఎందుకంటే ఉదాహరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి 20 లక్షల కోట్లలో ఇప్పుడు రూపాయల్లో కొంత భాగాన్ని దానికి ఇవ్వాలనే నిర్ణయం చేశారు. కాబట్టి ఆ నిర్ణయం ఏమవుద్దంటే, ఆ 20 లక్షల కోట్లు బడ్జెట్ తర్వాత ముందు డిసెంబర్లోనే జరిగిన నిర్ణయం 102 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలని. అంటే 5 సంవత్సరాల కాలం పాటు, అంటే అది 20 లక్షల కోట్లు సంవత్సరానికే. కానీ 20 లక్షల కోట్లలో కొంత భాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. మరి ఇది దానిలో కలిపా ఎట్లా ఉంటుంది? అయితే ఇదొకటి. అట్లాగే ఏంటంటే ప్రశ్నలు, ఆర్బీఐ ఇంతకు ముందే ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఉంది. సుమారుగా నాకు తెలిసి కన్జర్వేటివ్గా, అంటే ఎంత తక్కువగా అంచనా వేసినా 4.25 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ ఇచ్చింది ఇప్పటికి దీనికి. తర్వాత అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసి మనం సరిపోవటం లేదన్న ప్యాకేజ్ ఒక 1,70,000 కోట్లు ఉంది. మొత్తం 5,95,000 కోట్లు అక్కడే తేలుతున్నాయి. ఇది కనుక మినహాయించేటట్లయితే ఈ ప్యాకేజ్ నుంచి సుమారుగా 14 లక్షల కోట్లే మిగులుతాయి దానిలో. కాబట్టి ఇది ప్యాకేజ్ 14 లక్షల కోట్లేనా? ఇంకా బడ్జెట్లో ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకు కేటాయింపులు పక్కన పెడితే ఇంకా తక్కువ? ఈ ప్రశ్నలు ఉన్నాయి. అయినా కానీ తక్కువైనా పర్వాలా, 10 లక్షల కోట్లైనా ఎందుకంటే సంతోషమే. ఎందుకంటే 10 లక్షలు మనం అడుగుతుందే, అది అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు అందరూ. 5% అడిగాం అందరం, 5% కంటే 10% ఇచ్చారు, సంతోషం. కానీ ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారనే ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మన సందేహాలకు ఇంకా జవాబు రాలేదు. ఇంతకుముందు ఇచ్చిన అన్ని ప్యాకేజీలో గత ప్యాకేజీ కార్మికులకు ఇచ్చి ఉద్దీపన ఇచ్చింది 1,70,000 కోట్లు బలహీనమైందని చెప్పాం. అది మామూలు జనాలకు ఇచ్చింది సగమే దానిలో నిజానికి. రెండో పక్కన మాత్రం మ్యూచువల్ ఫండ్స్ దెబ్బతిన్నప్పుడు వద్దంటాను నేను, ఇవ్వండి. బ్యాంక్ లిక్విడిటీ కోసం 50,000 కోట్లు పెట్టారు. ఇంకో పక్కన కార్పొరేట్లు అంతకుముందు సంవత్సర కాలం నుంచి స్లో డౌన్ ఉందన్నప్పుడు అన్ని రాయితీలు కార్పొరేట్లకు వెళ్ళి, ట్యాక్స్ పెంపుదలలో మాత్రం ఎరువుల మీద ధరలు పెంచడం దగ్గర నుంచి ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్ డీజిల్ కూడా 10 రూపాయలు 13 రూపాయలు ఈ మధ్య మార్చి నెలలో, అంతకుముందు సుమారుగా అదొక 3 రూపాయలు 2 రూపాయలు ఏదో. అప్పుడు ఓవరాల్గా ఎక్సైజ్ డ్యూటీలు దీని మీద పెంచడం. ఎల్పిజి జనవరిలో అనుకుంటా గ్యాస్ బండ మీద సుమారుగా 144 రూపాయలు. అంటే ప్రజల మీద భారాలు వేస్తున్నారు, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు. ఇదే ట్రెండ్ ఈ ఉద్దీపనలో కూడా కొనసాగితే ఎన్ని చెప్పినా అది పెద్ద ఉపయోగంగా ఉండదు. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా ఈ ఉద్దీపన వల్ల కార్పొరేట్లకు ఏమైనా ప్రయోజనం చేకూరితే అది ఉత్పత్తి పెంచడానికో, దేశాన్ని నిలదొక్కోవడానికో, పారిశ్రామికంగానో ఇంకో రకంగానో ఉపయోగపడదు. ఎందుకంటే ఒకవేళ అయినా అంటే అది అనుకున్నా 10 లక్షలు అయినా కానీ అది అడిగింది అదే కదా, అది ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇది ఎవరికి ఇస్తారనే దగ్గరే మాకు ఎవరికైనా ఉన్న సందేహాలు. అంటే ఎవరికి ఇస్తారు చూద్దాం. ఎందుకంటే ఇవాళ నుంచి మొదలుపెట్టి ఇస్తారు, లెక్కేసుకుంటూ ఉండాలి ఎవరికి ఎంత ఇచ్చారనేది రోజు. అవును, రైట్. ఏమంటారు ప్రభాకర్ రెడ్డి గారు? మనకి మీరు చాలా కాలం పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వర్క్ చేశారు. ఇంప్లిమెంటేషన్ అనేది మీ ద్వారానే జరగాలి.
మీరు ఏమన్నా లూప్ హోల్స్ కానీ ఎట్లా రావచ్చు అనే దాని గురించి కానీ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఉందా? నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్తాను చూడండి. బికాజ్ టెక్నికాలిటీస్ డబ్బులు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల తర్వాత ఇతర కారణాల వల్ల ఆర్థిక ప్రణాళికల వల్ల దాదాపు 20 కోట్ల మంది నిరాశ్రయులు అయిపోయినారు అని తేల్చారు. దాదాపు మేబీ 18 కోట్లు 20 కోట్లు ఇంకా మించి ఉండొచ్చు. ఈ 20 కోట్ల మంది ఎవరు అంటే అనార్గనైజ్ సెక్టార్లో, అంటే డైలీ వేజ్లో, అంటే ప్రతిరోజు కూలికి పోయిన వాళ్ళే కాకుండా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెనర్స్ దగ్గర, అంటే ఇప్పుడు ఉదాహరణకి మన సీఎం గారు చెప్పారు సార్, ప్రతి చిన్న దాంట్లో కూడా 10 మంది కనీసం ఉంటారని. ఇలాగా ఉండే అవి కూడా దెబ్బతిన్నందువల్ల వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళు మేము జీతాలు ఇవ్వలేము, మేము లాక్డౌన్లో అని చెప్తే బయటకు వచ్చేసారు. అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్లు ఇట్లా రకరకాల చోట్ల డైలీ వేజ్ ఉండే వాళ్ళు బయటకు వచ్చారు. 20 కోట్ల మంది బయట ఉన్నప్పుడు టార్గెట్ ఈ ప్యాకేజ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఇది హ్యూమన్ సెంట్రిక్ ఉండాలి. హ్యూమన్ సెంట్రిక్ అంటే అది పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఇవన్నీ ఎవరికి అర్థం కావు. అర్థమయ్యేదల్లా ఈ 20 కోట్ల మందిని ఎలా ఎంప్లాయ్ చేయాలి, వీళ్ళకి ఎలాగా మనము డబ్బులు వాళ్ళ చేతికి చెందేటట్టుగా చేయాలి. దానివలన కన్జంప్షన్ పెరుగుతుంది, పర్చేజ్ పవర్ పెరుగుతుంది, అవన్నీ తర్వాత వస్తాయి. కానీ ఈ 20 కోట్ల మంది దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎలాగా మనము ఈ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. అది ఎంఎస్ఎంఈలకి కన్సెషన్లు ఇస్తారా, లేకపోతే ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే కంపెనీలకు కన్సెషన్ ఇస్తారా అనేది డిపెండ్స్. అంటే హ్యూమన్ సెంట్రిక్గా చేస్తే డెఫినెట్గా దీనికి వల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది ఏం చేశారంటే దీనికి మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే యూ బై అవర్ ఓన్ థింగ్స్, యూ మేక్ మన దగ్గరికి తయారు చేయండి, మన దేశం వస్తువులే కొనండి అని. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెనర్స్కి విపరీతమైనటువంటి సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ చేసేటప్పుడు పాత బ్యాగేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఏం చేస్తారంటే మనం దీని లిమిట్లు పెట్టుకొని దీన్ని దాటిపోకూడదు అంటారు. ఉదాహరణకి 1991లో రిఫార్మ్స్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహరావు గారు పాత బ్యాగేజ్ అంతా వదిలేశారు. అంతకుముందు ఏముండేదంటే లైసెన్స్ రాజు అనేవాళ్ళు, తర్వాత లిమిటేషన్స్, పర్మిట్లు, తర్వాత సోషలిస్టిక్ అప్రోచ్, ఇవన్నీ బ్యాగేజ్ అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి స్ట్రైట్ అవే వాళ్ళు లిబరల్గా ఎవరేమన్నా అనుకోండి మేము ఇలా చేస్తామనేటప్పటికే రిఫార్మ్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఆ బ్యాగేజ్ని పక్కన పెట్టేసి పాతలు ఏమైనా ఉండేటివన్నీ వాళ్ళు లిబరల్గా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటే మనం ఈ అనుకున్నట్లు మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగు, ఇండియాలోని పర్చేసింగు, ఈ ల్యాండు, డిమాండు, డెమోగ్రఫీ, ఇవన్నీ వీటికి అర్థాలు వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందంటే హ్యూమన్ సెంట్రిక్. సో ఈ హ్యూమన్ సెంట్రిక్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజ్ ఉపయోగపెడితే మేము దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమెన్ గ్రూప్స్ ఉండేవి. ఈ ఉమెన్ గ్రూప్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండేవి. ప్రతి చోట మన రాష్ట్రం మొత్తంలో వేల సంఖ్యలో ఉండేవి, లక్షలు ఉండేవి. వాటికి ఏం చేసామంటే ఆ రోజుల్లో వాళ్ళ ఉమెన్ గ్రూపులు బ్యాంకులో లోన్ తీసుకునేవాళ్ళు. లోన్ తీసుకుంటే అప్పుడు 7 నుంచి 12% వడ్డీ ఉండేది. అంటే దాదాపు 60 పైసలు రూపాయి వడ్డీ వరకు ఉండేది. దాన్ని ఆయన ఏం చేశారంటే వాళ్ళని ఇన్సెంటివైజ్ చేస్తూ పావలా వడ్డీ అని పెట్టారు. అంటే మీరు ఎంతన్నా వడ్డీ తీసుకోండి, మీరు కట్టాల్సింది పావలానే, మిగతాదంతా ప్రభుత్వం కడుతుందని. అది కూడా ఎప్పుడంటే మీరు కరెక్ట్గా సమయంలో చెప్పిన షెడ్యూల్ టైంకి మీరు కడితే యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ దట్ ఇన్సెంటివ్ అనేటప్పటికి ఏమైందంటే ఆ రోజుల్లో మల్టిప్లై అయిపోయింది. అంటే ఫస్ట్ ఇయర్ 1500 కోట్లు పెడితే సెకండ్ ఇయర్కి 3000 కోట్లు ఇచ్చారు, థర్డ్ ఇయర్కి 6000 కోట్లు ఇచ్చారు. ఆయన లాస్ట్ 5th ఇయర్కి వచ్చేటప్పటికి 12000 కోట్లు అంటే డబుల్ అయిపోతుంది. అంటే ఎందుకు వచ్చిందంటే బ్యాంకర్స్ వర్ హ్యాపీ, ఉమెన్ గ్రూప్స్ వర్ హ్యాపీ, దేవర్ ప్రొడ్యూసింగ్, దేవర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేసినాయి. అలా రకరకాలుగా దేర్ వర్ చర్నింగ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ మల్టిప్లేయర్ ఎఫెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే యూ ఇన్వాల్వ్డ్ ఆల్ ది గ్రూప్ ఉమెన్ ఇన్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా కాకుండా అన్ని చోట్ల ఇన్వాల్వ్ చేయడం జరిగిందన్న. సో ఇప్పుడు కూడా ఈ ప్యాకేజ్ని అల్టిమేట్గా హ్యూమన్ సెంట్రిక్ చేసి అంటే ఈ 20 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఉండొచ్చునో అవకాశం ఉంది, వాళ్ళని ఎలాగా మనం ఎంగేజ్ చేయాలి, వాళ్ళని రీఎంప్లాయ్ చేయాలి, వాళ్ళకి వేజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని చేయగలిగితే దీనికి సార్థకం ఉంటుంది.
ఓకే. అది మనం ఈ రిలాక్సేషన్, ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ అప్పుడు తప్పకుండా మన ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని నా నమ్మకం. ఓకే, సో ఫోకస్ పాయింట్ ఎవరు అనేది దృష్టిలో పెట్టుకుని ఆ ఫోకస్ పెట్టుకుని ఈ ప్యాకేజ్ హ్యూమన్ సెంట్రిక్ ఫోకస్ ఉండాలి. రైట్. సురేష్ గారితో కూడా మాట్లాడదాం. సురేష్ గారు, మీరు ఎలా చూస్తారండి ఈ ప్యాకేజ్ ని? ఇది పాత డబ్బులన్నీ కలిపి ఇచ్చినా లేకపోతే యూనియన్ బడ్జెట్ లో ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నా కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇది వరకటితో కంపేర్ చేస్తే హ్యాపీనే అని చాలా మంది చెప్తున్నారు. మీ అప్రోచ్ ఏంటండి? డెఫినెట్గా 20 lakh crores అనౌన్స్ చేస్తాం అన్నది ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అండి. ఐ థింక్ మనం వీ షుడెంట్ గెట్ టు ఏమంటారు కాటప్ ఇన్ నెల క్రితం చేసిందా ఇప్పుడు చేసిందా అది ఇది అని పాయింట్. దిస్ ఇస్ వాట్ వీ హీన్ ఆస్కింగ్. ఆ రోజు అనౌన్స్ చేసినా ఈ నెంబర్ మొత్తం ఇంక్లూడ్ అయ్యేది, ఇవాళ చేస్తున్నా ఈ నెంబర్ ఇంక్లూడ్ అవుతుంది. నాకు ఐఎమ్ మోర్ వెయిటింగ్ ఫర్ ద డీటెయిల్స్. ఇవాళ సాయంత్రం ఏం చెప్తారు, నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తాం క్రమంగా నెక్స్ట్ ఫ్యూ డేస్లో చెప్తామని అన్నారు. సో ఏ ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు ఏంటన్నది ఐ థింక్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ డీటెయిల్స్. బట్ డెఫినెట్లీ ఇది ఇట్స్ అన్ ఆపర్చునిటీ నౌ. ఏంటంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఏంటంటే కొంచెం బ్యాగేజ్ వదులుకుని ఫ్యూచర్ ఇండియా గురించి ఆలోచించుకుని ఇండియన్స్కి ఏంటి అవసరం అన్నది ఆలోచించి ఈ ఐడియాలజీలు వీటిల్లో పోకుండా కొంచెం బోల్డ్గా అగ్రెసివ్గా చేయాలన్నది నా ఇదండి. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు లోకల్ ఇండస్ట్రీని లోకల్ ఎకానమీని అంటున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ కంట్రీ హిస్టరీ స్టడీ చేసినా ఆల్ సక్సెస్ఫుల్ కంట్రీస్ ఫస్ట్ దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. కొరియా అనండి, జపాన్ అనండి, చైనా అనండి, అమెరికా అనండి, యూకే అనండి, గత 200 సంవత్సరాలుగా స్టడీ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, తర్వాత మిగతాది మాట్లాడారు. మనం కూడా ఐ థింక్ ఇట్స్ టైమ్ వీ కమ్ టు దట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ గురించి ఆలోచించి ఇవన్నీ హోప్ఫుల్లీ అది చేయరని అనుకుంటున్నాం. ఇంకొక 2-3 గంటల్లో తెలుస్తుంది కాబట్టి ఐ థింక్ నేను పర్సనల్గా అయితే ఐ వుడ్ వెయిట్ ఫర్ వాట్ వాళ్ళు ఏం చెప్తారో ఇని అప్పుడు రియాక్ట్ అవుదామని. కానీ ఓవరాల్గా నెంబర్ చెప్పింది అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దే హ్యావ్ డన్ దట్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్, బట్ ఓకే వీ మైట్ ఫైండ్ ఏంటంటే ఒక లేట్ చేసారా లేకపోతే కరెక్ట్గా చేసారా అన్నది ఇవన్నీ అకాడమిక్ డిస్కషన్స్. కానీ ఐ థింక్ దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ దే విల్ ఆల్సో వచ్చే డీటెయిల్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయని. డెఫినెట్గా వాళ్ళు అంటున్నారు లేబర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ అవసరమే మనకి. చాలా మన కంట్రీలో నిజంగా ఇక్కడ మనం ఏంటంటే ఆ కప్పల్ స్టోరీ వింటారు కదండి, వేడి మెల్లగా పెంచుకుంటూ వెళ్తే అలవాటు అయిపోయిందని చెప్పి. కానీ మేము బయట దేశాలు చూస్తుంటే ఇండియాలో బిజినెస్ చేస్తాం నిజంగా కూడా చాలా కష్టం. చాలా కండిషన్స్ పెడతారు. కొరియర్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఎన్ని కేవైసీలు ఏంటి అన్నది ఇది బ్యూరోక్రసీ చాలా యాడ్ అయిపోయిందండి. ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ క్యూరింగ్ ఆల్ దిస్. అండ్ డెఫినెట్గా మీరు ఏదైనా చెప్పండి, ఇండస్ట్రీ పెరిగితేనే ఇండియాకి ఫ్యూచర్, జాబ్స్ వస్తాం. కానీ అలాగని చెప్పి ఒకళ్ళు తప్పు చేశారని చెప్పి అందరినీ ఒకే విధంగా చూస్తాం కూడా కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఫిక్స్ దోస్ థింగ్స్ అండ్ దే హ్యావ్ డన్ అ లాట్ ఇన్ ద లాస్ట్ 6 years. అండ్ ఇంకా చేయవలసి వస్తుంది కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏది ఒక సింగిల్ ట్యాబ్లెట్ లాగా ఇది అవ్వదు కదా. బట్ దాట్స్ మై హోప్. ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేసేది దే విల్ ప్రాబబ్లీ సెక్టోరియల్లీ చేస్తా ఉన్నారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ సీ 4 o'clock నుంచి ఏం చెప్తారు అన్నది. ఇవాళ అన్నీ చెప్పరు. ఐ థింక్ నా అనుమానం కూడా ఏంటంటే అన్నీ ఇవాళే చెప్తారని అనుకుంటలేదు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో క్రమంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాస్ 20 lakh crores అంటే చాలా పెద్ద ప్యాకేజ్ అండి. మనం ఒక 10 minutesలో అంతా వచ్చేస్తుంది అనుకుంటాం కూడా స్మార్ట్ కాదనుకుంటున్నాను. రైట్. సురేష్ గారు, అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్ కనుక తీసుకుంటే 28% ఆఫ్ జీడిపి లేకపోతే 30% ఆఫ్ ఎంప్లాయీస్ 11 కోట్ల మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సెక్టర్గా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ క్రెడిట్ రేషియో లేకపోతే క్రెడిట్ రేట్ లాంటివి తీసుకుంటే వాళ్ళకి బ్యాంక్స్ నుంచి చాలా తక్కువ ఇస్తున్నారు అనేది. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ కూడా ఇదే అని చెప్తున్నారు. దీన్ని మాక్సిమం ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్? అబ్సల్యూట్లీ అండి, అది దాంట్లో డౌట్ లేదు. ఎంఎస్ఎంఈ అంటే మీడియము, మైక్రో, స్మాల్ క్రెడిట్ అయితే ఏం రావట్లేదండి. ఐ డోంట్ నో, మరి ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ విత్ ద నెంబర్స్. పెద్ద ఎందుకంటే మరి బ్యాంక్స్ అయితే పెద్ద కొంచెం ఇక్కడ అక్కడ 5%, 10% ఏదో హెల్ప్ చేస్తాం, 3 months ఆఫ్సెట్ చేసాం అది ఇది అంటున్నారు. కానీ బ్యాంక్స్ అయితే ఏమీ డబ్బులు ఇస్తలేదండి. దే ఆర్ కంప్లీట్లీ గాన్ ఇన్ టు ప్లేయింగ్ సేఫ్ మోడ్.
ఇప్పుడు ఇంకా 8 లక్షల కోట్లు ఆర్బీఐకి 3.5%కి ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీకి 7-8% మీద ఇస్తానికి రెడీగా లేరండి వాళ్ళు. సో ఐ థింక్ వాళ్ళు కూడా, నేను అనుకుంటాం గవర్నమెంట్ హ్యాస్ టు గెట్ టఫ్ విత్ దమ్. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుందండి బ్రిటన్ లాగా ఏదో మొత్తం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే ఇద్దాము అన్న స్కోప్లో ఏదో ఉన్నట్టున్నారు వాళ్ళు అనిగే నా అనుమానం ఇది. ఐ హావ్ నాట్ స్పోకెన్ టు ఎనీవన్, బట్ డెఫినెట్గా బ్యాంక్స్ హ్యావ్ టు ప్లే ఎ రోల్. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ప్రైవేట్ బ్యాంక్స్కి మళ్ళీ చాలా ఇది డిఫరెన్స్ ఉందండి. అండ్ సో ఇది ఐ థింక్ గవర్నమెంట్ కొంచెం ఇది సీరియస్గా తీసుకోవాలి, ఆర్బీఐ గవర్నమెంట్. అండ్ సమ్వేర్ దే హ్యావ్ టు, ఎందుకంటే క్రెడిట్ ఇవ్వకపోతే అది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా అబ్నార్మలీ హై అండి ఇండియాలో. అండ్ ఇది ఈ ఇంట్రెస్ట్ రేట్స్ మీద కంపీట్ చేయాలన్నా చాలా, ఐ మీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై లాస్ట్ 2-3 yearsలో కూడా మనకి ప్రోగ్రెస్ లేనిది. నేను అనుకుంటాం ఇది ఇన్ఫ్లేషన్ మీద ఇన్ఫ్లేషన్ మీద డెఫిసిట్ మీద ఫోకస్ చేసి డెఫినెట్గా నేషన్ని కాంప్రమైజ్ చేస్తారు, నేషనల్ డెవలప్మెంట్ కాంప్రమైజ్ చేస్తారండి, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ అట్లీస్ట్ దిస్ టైమ్ దే థింక్ బిగ్గర్ దాన్ ఫోకసింగ్ ఆన్ నారో నెంబర్స్ అండ్ కమ్ అవుట్ విత్ అ ప్రోగ్రెసివ్ పాలసీ. ఓకే, రాంబాబు గారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ అయినా మనతో పాటు ఉన్నారు. రాంబాబు గారు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రీవియస్ బ్యాగేజ్ ఏదైతే ఉందో వీటన్నిటిని వదిలేసుకుని రివైవల్ మోడ్లోకి వస్తే తప్ప ఇప్పుడు రికవరీ సాధ్యం కాదు అనేది. మీకు నిజంగా ఎన్పిఎల్ ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి బ్యాంక్స్కి, అది ఎవరు కాదనలేరు. కానీ బట్ స్టిల్ మీరు కొంత ప్రొయాక్టివ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అని ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. మీ ఒపీనియన్ ఏంటండి? మిమ్మల్ని ఆపుతున్న విషయాలు ఏంటి? ప్రోయాక్టివ్గా ఉండాలనేటటువంటి కోరిక దేశంలో ఉన్న 130 కోట్ల మంది దగ్గర ఉంది, అందులో సెకండ్ థాట్ లేదు. బట్ అన్ఫార్చునేట్గా ఈ సెక్షన్ కొంత ఒక 1% కూడా లేనటువంటి సెక్షన్ ఏదైతే బ్యాంకులను మోసం చేసేసినారో ఆ సెక్షన్కి మాత్రం లేదు బ్యాంకుల పట్ల ఏ రకమైనటువంటి ఎఫెక్షన్ కూడా. ఆ సెక్షన్స్కి సపోర్ట్ ఇచ్చేటటువంటి పొలిటికల్ సర్కిల్ దగ్గర కూడా లేదు. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనం వాస్తవాలు ఏమున్నాయి? ఇవాళ దాదాపుగా 95 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి. ఈ 95 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ అన్నీ కూడా సామాన్యమైనటువంటి నార్మల్గా ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకునేటువంటి డిపాజిట్. అది దానిలోంచి దాదాపు 65 లక్షల కోట్ల రూపాయల అడ్వాన్సెస్ కింద మళ్ళించారు. ఈ 65 లక్షల కోట్ల రూపాయలు అనేక రకాలైనటువంటి అడ్వాన్సెస్ ఉన్నాయి. బట్ దానిలో దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయలు రాని బాకీలు ఉన్నాయి. సో 65 లక్షల కోట్ల రూపాయల రుణాల్లో 11 లక్షల కోట్ల రూపాయల రాని బాకీలుగా కనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా బ్యాంకింగ్ ఇండస్ట్రీ మనగలిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉండదు. ఈ 11 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపుగా 60-70% కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి రాని బాకీలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా మామూలుగా లేదు, వాళ్ళ జీవితాలన్నీ కూడా అద్భుతమైనటువంటి జీవితాలు ఉన్నాయి. బ్యాంకుల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు బయట దేశాలకు వెళ్ళి అదే బిజినెస్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్. అంటే నేను ఈ పరిస్థితుల్లో దాని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్ అనేటువంటి ఒక పదాన్ని మనం ఉపయోగించాం కాబట్టి. ఇప్పుడు మనం కనుక చూస్తే దీంట్లో 2018 బ్యాంకింగ్ రంగం యొక్క బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే 66,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని డిక్లేర్ చేసినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ మన ముందు ఉంది. 2019 బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే 60,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని డిక్లేర్ చేసినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఒక బ్యాంకు లాభాలు ఆర్జించవచ్చు, ఒక బ్యాంకు తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా కనుక మనం మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ కనుక ఈ కోవిడ్-19 రాకముందు కనుక మనం చూస్తే ఇవాళ బ్యాలెన్స్ షీట్ డిక్లేర్ అవుతాయి. ఇంకొక 10 రోజుల్లో అన్ని బ్యాంకులు వారి బ్యాలెన్స్ షీట్స్ డిక్లేర్ అవుతాయి. మనం చూస్తున్నటువంటి విధానం ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నుంచి ఎక్కడా కూడా రికవరీలు రాలేదు బ్యాంకులకి. సో రికవరీలు రానేటువంటి నేపథ్యంలో ఈ 60,000 కోట్ల రూపాయలు 2019వ సంవత్సరంలో నికర నష్టాన్ని డిక్లేర్ చేసిన బ్యాంకింగ్ ఇండస్ట్రీ మరి 60,000 కోట్ల రూపాయలు డిక్లేర్ చేస్తుందా లేదా లాభాల బాటలో ఉంటుందా చూడాలి. మరి ఫిబ్రవరి మాసం నుంచి రికవరీ లేవు ఎక్కడా కూడా. సో కార్పొరేట్ సెంట్రిక్ గా ఉన్న పాలసీ బ్యాంక్స్ కి మేజర్ ప్రాబ్లం. అంతే కదండి. ఇప్పుడు ప్రభుత్వాలు క్యాపిటల్ సప్లై చేస్తున్నాయి. బట్ సప్లై చేసినటువంటి క్యాపిటల్ అంతా కొంతమంది దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారు మోసం చేసినందువలన, వాళ్ళకి రైట్ ఆఫ్లు చేసినందువలన ఇవాళ మొత్తం గుడ్ బారోవర్కి బ్యాడ్ బారోవర్కి తేడా లేకుండా పోయింది ఈ దేశంలో. సో ఇటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ప్రభుత్వాలు సప్లై చేసినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోయింది నష్టాలు డిక్లేర్ చేయబట్టి. ఎక్కడికి ఎవాపరేట్ అయింది? అది ఈ దుర్మార్గుల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల వెసులుబాటు కల్పిస్తూ రిలీఫ్స్ డిక్లేర్ చేసింది.
ప్రభుత్వాలు 1,70,000 కోట్ల రూపాయల పైచిలకు వారు డిక్లేర్ చేసినారు. దాదాపుగా ఆల్రెడీ ఇప్పటికీ 5-6 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి కూడా ఆర్బీఐ నుంచి వచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక వైటల్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం అక్కడే కదా ప్రాబ్లం అండి రాంబాబు గారు. ఇప్పుడు మీ దగ్గర ఉండిపోయింది లిక్విడిటీ అనేది కదా ఇక్కడ ప్రశ్న. అండ్ మీరు ఎలాంటి నార్మ్స్ కోరుకుంటున్నారు? ఇప్పుడు కంప్లీట్ రివాంప్ కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. మీ సైడ్ నుంచి ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజ్ తోటి కొత్త విధానాలతోటి ముందుకెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇవాల్టి ప్రెస్ మీట్ విషయంలో కానివ్వండి, లేకపోతే నిన్నటి ప్యాకేజీ అంశంలో కానీ. సో నిన్న ప్యాకేజ్ ఏదైతే 20 లక్షల కోట్ల రూపాయలు వారు డిక్లేర్ చేశారో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలోనే చేశారు. అందులో సెకండ్ థాట్ లేదు. బట్ దాని కార్యాచరణ, దాని విధి విధానాలు మనకి సాయంత్రం తెలుస్తాయి వీటిలో. సో ఇప్పుడు ఇవాళ మనకు ఉండేటటువంటి $2.9 ట్రిలియన్ ఎకానమీలోంచి ఆయన 10% డిక్లేర్ చేసినాను అన్నాడు. సో ఇప్పుడు మన ఈ కోవిడ్ అనేటటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఉపద్రవం కాకపోయినా అనేక దేశాల్లో చూస్తే జీడిపి హైయెస్ట్గా ఉండేటటువంటి అమెరికాలో ఇవాళ దాదాపు $27 ట్రిలియన్ ఎకానమీ ఉన్న దాంట్లో వాళ్ళు ఆల్రెడీ 25% డిక్లేర్ చేసేసినారు ఆల్రెడీ. సో వారికి ఉన్నటువంటి స్టేటస్ మనకు లేకపోయినా కూడా మన దగ్గర నుంచి వాళ్ళు డిక్లేర్ చేసింది తప్పనిసరిగా ఆహ్వానించే దగ్గర పరిణామమే. అయితే ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టార్, ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏంటి? దాదాపు 14-15 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఒక రంగం ఇది. దీనిలో 45% ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ రంగం నుంచే వెళ్తున్నాయి. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 40% పైబడి ఈ రంగం నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి చాలా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు నిన్నట జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో. బహుశా ఆయన తీసుకున్నటువంటి ఈ ఈ ఈ యాక్షన్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్సివ్గా వారు మాట్లాడి ఉండొచ్చు, సాయంత్రానికి మనకు తెలుస్తాయి. సో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఈ దేశంలో ఎంత చేసినా కూడా అది సెక్టార్కి చేసినటువంటి హెల్ప్ కాదు. అది దాని మీద ఆధారపడినటువంటి ఈ 14-15 కోట్ల మందికే కాకుండా ఇండైరెక్ట్గా ఆధారపడిన అనేక కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా సహాయం చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ మనజాలకుండా ప్రభుత్వాలకు ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్కమ్? ఇవాళ ఈ కోవిడ్-19 వలన జరిగినటువంటి పరిణామాలు చూస్తే 5%-6%గా ఉండేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో ఇది 26-27% చేరిందని అంచనా చెప్తున్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది కూడా, చాలా ఎక్కువగా పెరగబోతోంది. సో ఇవాళ మీరు చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రధానంగా, అదే రకంగా అనేక రకాల పరిశ్రమలు ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ని పోగొట్టుకోవడం కాకుండా ఇప్పుడు మనకి జరగకుండా ముందే ఆటోమొబైల్ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఆటోమొబైల్ రంగం దాదాపు 12% జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి రంగం. ఆ రంగం కోవిడ్-19 ఎఫెక్ట్ కాకుండా ముందే, అంటే జనవరి 30th నాడు ఈ దేశంలో మొట్టమొదటి కేసు ఏదైతే వచ్చిందో దానికంటే ముందే ఉద్యోగాలు పోగొట్టుకున్న రంగం, కిందకి దిగిపోయినటువంటి రంగం, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా వస్తువులు క్యారీ చేసేటటువంటి వెహికల్ కూడా ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితులు పడిపోయింది. సో కోవిడ్-19 కంటే ముందే మనకు కొన్ని అనుభవాలు బ్యాడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చెడ్డ అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అలవాటైనటువంటి అనుభవాలు కావు ఇవన్నీ కూడా. సో రాష్ట్రాల సముదాయమైనటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వారి యొక్క అవసరాలని తీరుస్తూ ముందుకు వెళ్తూ 20 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే డిక్లేర్ చేసిందో తప్పనిసరిగా దీన్ని ఆహ్వానించాలి. ఈ పరిణామాలు కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సహాయం చేయాలి. ముఖ్యంగా బ్యాంకులకి వాళ్ళ క్యాపిటల్ లేమితో సతమతవుతున్న దాంతో నా గురించి ఎవరు ఆలోచిస్తారని ఒత్తిడి వాళ్ళ 50 రోజులకు కామ్గా ఉన్నటువంటి పరిస్థితి మరో 50 రోజులు కనుక మీరు పొడిగిస్తే కామ్గా ఉండదు. ఇక్కడ డైలీ వేజ్ ఎర్నర్స్ కామ్గా ఉండరు. ఇవాళ మైగ్రేటెడ్ వర్కర్స్ ఏదో వాళ్ళ యొక్క కుటుంబాల మీద, వాళ్ళ యొక్క ప్రాంతాల మీద వారికి ఉండేటటువంటి అభిమానంతో వెళ్ళి ఉండొచ్చు. ఎంతకాలం ఉంటారు అక్కడ? ఆల్రెడీ కొంతమంది వర్కర్స్ ఆల్రెడీ సెటిల్ అయినటువంటి దాంట్లో మైగ్రేటెడ్ లేబర్కి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మధ్యలో కన్ఫ్రంటేషన్లు పెరుగుతాయి. అదేమంత ఈజీగా జరిగేటటువంటిది కాదు అది అక్కడ. సో మీరు ఎక్కడ కూడా పరిశ్రమలని యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ స్టేజ్లో తీసుకురాకుండా, ఒరిజినల్ జీవన విధానాన్ని పునరుద్ధరించకుండా మీరు ఎన్ని చెప్పినా కూడా అక్కడ ఏమి ఏ రకమైన ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ మామూలు ఇంబ్యాలెన్సెస్ కాదు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన కుటుంబాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10 మంది ధనవంతుల్లో 6 ఉండేటటువంటి దేశం ఇది. బట్ ఒకరోజు తిండి లేనటువంటి వ్యక్తులు కూడా 50-40 కోట్ల మంది ఉండే దేశాలు ఇవన్నీ కూడా. సో ఈ కోవిడ్ అనేటటువంటిది ఎవరు ఊహించినటువంటి ఉపద్రవం. ఎక్కడా కూడా దీనికి షార్ట్కట్లో మెథడ్స్ లేవు. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టైప్ ఆఫ్ ఎకనామికల్ సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్కమ్ ఏదైతుందో డ్రాస్టిక్గా పడిపోయింది ఇక్కడ. సో గవర్నమెంట్కి ఇన్కమ్ లేకుండా గవర్నమెంట్ ఇన్కమ్ పెరగాలంటే ఇక్కడ పరిశ్రమలు పునరుద్ధరించబడాలి. ఇక్కడ అదే రకంగా వర్కర్స్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారి యొక్క ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి,
పీపుల్ దగ్గర పర్చేజింగ్ కెపాసిటీ పెరగాలి, ఇవన్నీ చైన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసినాయో కన్జ్యూమర్కి దాకా తీసుకెళ్లేటటువంటి ఈ సప్లై మెకానిజం ఏదైతుందో అది ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. విదేశాల్లో పడిపోయినటువంటి డిమాండ్ ప్రకారం 57% జీడిపి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి సర్వీస్ సెక్టర్ అతలాకుతలం అయిపోయింది ఇక్కడ. సో ఏ సెక్టార్ని మనం గురించి ఆలోచించకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆరోగ్యానికే మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా చివరికి పీపుల్ కేర్ తీసుకోవాలి. ఈ 50 రోజుల నుంచి పీపుల్ అలవాటు పడ్డారు. టీవీ చూసాం, మీడియాలో చూసాం, అన్నిట్లలో చూసాం ఈ కోవిడ్ యొక్క వాటి తీవ్రత అనేటిది. సో అంచేత అన్ని ప్రభుత్వాలు చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేసినా చివరికి ప్రజల యొక్క సహకారం కూడా దీనిలో కావాలి. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఓకే సురేష్ గారు, మీరు యాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయర్ కి, లేబర్ కి ఆర్ ఎంప్లాయీకి, గవర్నమెంట్ కి, పీపుల్ కి ఒక మంచి రిలేషన్ ఉన్న చోట, ఒక నమ్మకం ఉన్న చోట వాళ్ళు ఆపగలిగారు, కొంత నమ్మకంతో ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. లేని చోట మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంది, రాష్ట్రాల్లో కానివ్వండి, కంపెనీల్లో కానివ్వండి. ఎవరు పే చేయలేరండి, ఖచ్చితంగానే నిరంతరం పరిశ్రమలు నడవకుండా ఉద్యోగస్తులు ఎవరు పే చేయలేరు కదా, ప్రభుత్వాలు రెస్క్యూలోకి రావాల్సిందే కదా. అవును రాంబాబు గారు, ఒక్క నిమిషం. సురేష్ గారు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మన తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, మోరలెస్ సక్సెస్ఫుల్గా కొంచెం బాగానే డీల్ చేశారు. సమ్ స్టేట్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈ ఎంప్లాయీస్ని వాళ్ళందరినీ. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మర్చిపోలేం కానీ వీఆర్ స్టిల్ అ డెవలపింగ్ కంట్రీ. వీఆర్ కంట్రీ విచ్ హ్యాస్ లైక్ చెప్తున్నట్టు బిలియనర్స్ ఉన్నారు, పూరెస్ట్ ఉన్నారు. రియాలిటీ యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్. సో మనం ఇది డెఫినెట్గా వీ విల్ హ్యావ్ టు బీ క్రియేటివ్, వీ హ్యావ్ టు లెర్న్. అండ్ నిన్న నాకు ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్లో నాకు అదే వినిపించింది. ఆయన అంటుంది ఏంటంటే అదే వీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్, విల్ విన్ అంటున్నారు. కానీ దీంట్లో ఒకళ్ళని కార్పొరేట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అలాగ అనుకోవటంలోని ఐ డోంట్ థింక్ విల్ గో ఫార్వర్డ్ విత్ దట్. అది ఐ థింక్ అది డెఫినెట్గా రాంగ్. ఇది ఇంకొక ఉదాహరణ మీకు మనమే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్టు 3 నెలల క్రితం మన దగ్గర పీపీఈలు లేవు, ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వరల్డ్కి. సో యూ కెన్ ఇమాజిన్ అంటే ఎన్ని రోజుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఇప్పుడు అట్లాగే మెడిసిన్స్, ఇప్పుడు రెమ్డెసివిర్ మన ఇండియాలో కూడా తయారు చేస్తాం మొదలెడతారంట. సో వీఆర్ గోయింగ్ వ్యాక్సిన్ 70% ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. వాళ్ళు వ్యాక్సిన్ చేయాలంటే ఇండియా చేయాలి. సో ఇట్లాగా అదే ఇంతకు ముందు రాంబాబు గారు అన్నట్టు మనం 2 సిచ్యువేషన్స్ చూస్తాం. ఒక్కొక్కసారి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు కనబడతాం, ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ లో పీపీఈ కిట్స్ కనబడ, మనం రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తాం. ఇండియా హస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ అండి. మీరు హిస్టరీలోకి వెళ్ళారంటే ఇండియా హస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ థింక్ మనం ఏంటంటే దేర్ ఇస్ నో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. వీ హ్యావ్ టు టాకిల్ ఈచ్ అండ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు ది డిమాండ్స్, అకార్డింగ్ టు the situation. So it varies from the state to state, it varies from the sector to sector, it varies from the locations. So కాబట్టి ఈ ప్యాకేజీ వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి, సో ఇట్ డిపెండ్స్ how they will be able to reach each one of the sectors and how they can bring out the almost standstill on place zero level నుంచి పైకి ఎలా తీసుకొస్తారనేది. సో వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. కాబట్టి దే హ్యావ్ టు బి రిసెప్టివ్ టు డిమాండ్స్ అండ్ రిసెప్టివ్ టు ది సిచ్యువేషన్స్. దెన్ ఓన్లీ వి విల్ ఫైండ్. సురేష్ గారు అన్నట్టు ఒక 1 అవర్ ప్రెస్ మీట్ లో ప్రతి సెక్టర్ ని, ప్రతి కీ పాయింట్ ని అడ్రస్ చేస్తారు అని ఖచ్చితంగా ఎవరు అనుకోరు. సాధ్యం కాదు కూడా, సాధ్యం కాదు. ఒక ముక్కండి ఇక్కడ ఇందాక రాంబాబు గారు ప్రస్తావించిన అంటే మా మైగ్రెంట్ లేబర్ అందరికీ ఎలా చేయాలి, వాళ్ళు ఇన్విజిబుల్ కదా, ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నారు అనేది. దానికి ఒకటే సిస్టమ్ నాకు అంటే రాంబాబు గారిని ఖండించడానికి కదా అడిషనల్గా యాడ్ చేస్తున్నా. ఏంటంటే మైగ్రెంట్ లేబర్కి సంబంధించినంత వరకు బేసిక్ ఇదేంటంటే ఈ దేశంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు మెజారిటీ వాళ్ళు వచ్చే ఆదాయంలో వినియోగానికి వాడతారు. కాబట్టి అది కూడా తిండి కోసం ఎక్కువ వాడతారు. కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను ఈరోజు టార్గెటెడ్గా చేశారు. ఎవరైతే పేదోళ్ళకో ఉన్నారో వాళ్ళకే ఇస్తామంటున్నారు. అది తప్పు. ఎందుకంటే పేదోళ్ళకంటే మధ్యతరగతి వాళ్ళకి పైవాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. పేదోళ్ళకి పైరవీ చేసుకునేది, లాబీ చేసుకునేది లేక రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి యూనివర్సలైజ్ చేయాలి. 7వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు పీడిఎస్ సిస్టమ్ని, చౌక ధరల దుకాణాలని అది అందరికీ ఇచ్చారు. దేశంలో అందరికీ కావాల్సిన వాడే తీసుకునేవాడు. కాకపోతే బెంచ్ కారోడు పోయేవాడు కాదు, అక్కడికి మామూలుడు పోయేవాడు.
అందుకని ఏంటంటే అలా చేసేటట్లయితే ప్రతివాడికి చివరి వాడికి కూడా అందుద్ది. అందుకని కనీసం తిండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన సురేష్ గారు ఆయన చెప్తుంది సంక్షేమం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇదని అన్నారు. ఉంది, నిజం, అది ఉంది. కానీ ఆ సంక్షేమం చేయడానికి ఎన్ని ఎదురీతలు ఎదురాల్సి వస్తుంది ఈ రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇతర కొన్ని రాష్ట్రాలు కావచ్చు. దాన్ని ఖండించేవాళ్ళు ఊరికే పెడితే సోమరిపోతులు అవుతారు, ఊరికే అలా దారబోస్తున్నారు, పోస్తే ఏమవుతుంది, దీనివల్ల వృధాయే కదా, డెవలప్మెంట్కి పెట్టాలి ఖర్చు. బతకనివ్వకుండా ఈరోజు బతకడానికి కష్టంగా ఉన్న జనాలకి రేపొద్దున ఎప్పుడో డెవలప్మెంట్ గురించి అని చెప్పేవాళ్ళు దేశ పై స్థాయి నుంచి ఉన్నారు. అందుకని ఈ సలహాలు ఇచ్చేవాళ్ళం మనం కాదు, మరి మధ్యతరగతి పదే పదే సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కాబట్టి దయచేసి గమనించాల్సింది, ఇప్పుడు మధ్యతరగతికి కూడా సంక్షేమం కావాల్సిన స్థితి అయితే వచ్చింది. చిన్న ఉదాహరణ, సురేష్ గారే ఈరోజు మా గవర్నమెంట్ ఏదైనా ఊతం ఇస్తే మేము నిలబడతామని. మరి గవర్నమెంట్ సాయం కావాల్సి వచ్చింది కదా మనకు కూడా. మనం నిన్నటిదాకా సామాన్యుడికి వద్దంటున్నాం, పేదోడికి. మనకు కూడా ఈరోజు గవర్నమెంట్ సాయం చేస్తేనే నిలబడతాం అనుకుంటున్నాం. అదే నేను చెబుతుంది, గవర్నమెంట్ కావాలి అన్నిట్లో. ఒక్క నిమిషం ఆగండి, గవర్నమెంట్ కావాలి అన్నిట్లో. గవర్నమెంట్ లేకపోతే ఇలాగే మునిగిపోతాం, మధ్యలో మార్కెట్కి వదిలేస్తే నిన్న కిందోడు మునిగాడు, వాడు మధ్యలో వాడు మునుగుతాడు, అది జరిగేది. పైయోడు బాగానే ఉంటాడు. మూడో మొక్క ఏంటంటే గవర్నమెంట్ రోల్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇవన్నీ వెల్ఫేర్ కావటం, ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా దేర్ హ్యాస్ టు బి గవర్నమెంట్ రోల్, గవర్నమెంట్ పాత్ర ఉండాలి. గవర్నమెంట్ పాత్ర మార్కెట్ వదిలేస్తే మునిగిపోతాం. గవర్నమెంట్ వద్దని ఇక్కడ ఎవరైనా అన్నారా ఏంటి? గవర్నమెంట్ వద్దని మీ చైనాలో ఇందాకంతా వాదన నాతో అదే కదా, మీరు ఒప్పుకున్నారు వాళ్ళు తీసేయడానికి లేబర్ని. ఇక్కడికి మార్కెట్ వదిలేస్తే అడిగేవాడు ఎవడు? మన ఉద్యోగం నుంచి పీకేస్తే అడిగేవాడిని ఎవరిని అడగలేము. గవర్నమెంట్ పాత్ర ఉంటేనే గవర్నమెంట్ అడగలం, నా ఉద్యోగం ఏది, నా పరిస్థితి. అందుకే జాతీయ ఉపాధి హామీ చేస్తే జాతీయ ఉపాధి హామీ పథకంలో చెప్పనిద్దామండి. సురేష్ గారు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది, ఇప్పుడు న్యాచురల్లీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీ హావ్ బీన్ పేయింగ్ ట్యాక్సెస్ ఫర్ ఇయర్స్. ఇప్పుడు అట్లాగని కూడా రేపు పొద్దున్న మళ్ళీ మేమే ట్యాక్సెస్. ఇప్పుడు ఉద్యోగాలు కూడా మేమే, ఇప్పుడు 4,000 మంది ఉన్నారు నా మీద డిపెండ్ అయ్యి, 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అయితే ఇది సింపుల్ చివరి మాట ఒక ముక్క ఓ ప్రశ్న ఏమంటారా? మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళుగా లేకపోయినంత మాత్రం జనాలకు ఉద్యోగాలు రావా? గవర్నమెంట్ పెడితే రావా? మీరు ఎందుకు ఉండాలి మధ్యలో? మీరుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయా? మీరే చేస్తున్నారా? పెట్టుబడి పెడితేనే ఉద్యోగాలు వస్తున్నాయి. కంప్లీట్ గా వ్యవస్థల దగ్గరికి వెళ్ళిపోతుంది. రైట్. అండ్ ఒక మేజర్ చెప్పండి సురేష్ గారు. ఇప్పుడు మీకు చైనా కూడానండి, ఎప్పుడైతే చైనా సంగతి వదిలేయండి, మళ్ళీ they started encouraging entrepreneurship, is China is taking care of nobody is denying that. Have a ఏమవుతుందన్నది మనకి ఎవరికి తెలియదు. ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్, ఫ్యాక్ట్ అది. మన పర్సెప్షన్తో ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న నలుగురు మన పర్సెప్షన్తో మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో వీ ఎక్స్ప్రెస్డ్ అవర్ వ్యూస్. బట్ ది end of the day what will come at 4 o'clock. Exactly, of course we'll have to wait and watch what comes. Right. అందరి విషయంలోనండి ఇంకొక విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ సఫర్ అవుతున్న విధానం ఇక్కడ హెల్త్ కి సంబంధించి హ్యూమన్ పవర్ కానివ్వండి, మనీ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో వాళ్ళంతా మేనేజ్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఒక్క నిమిషం రాంబాబు గారు. సో ఎలాంటి అష్యూరెన్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి వస్తుంది అనేది, ఇప్పుడు ట్రైన్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళందరినీ పెయిడ్ క్వారంటైన్ అయినా కానివ్వండి, కానీ ఆర్గనైజ్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్సే. లేబరర్స్ మైగ్రేట్ అవుతున్నారు, లేబర్ అంతా, దాన్ని అంతటినీ చూసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంటే. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వెరాస్ మనీ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అడ్రస్ చేస్తోంది అనేది యాక్చువల్గా ఏంటి సిచ్యువేషనల్ రియాక్షన్స్ ఉండాలి. ఇప్పుడు నిన్నటి వరకు ట్రైన్స్ బయలుదేరలేదు, నిన్నటి వరకు ఈ 50 రోజుల్లో పీపుల్స్ మూమెంట్ లేదు. ఉన్నా కూడా అందరూ బార్డర్స్ క్లోజ్ చేసుకొని ఎవరు వచ్చినా కూడా మాకు తెలుసు అనేది ఉండేది. అంతకుముందు మనము ఫస్ట్ వీక్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే నిజాముద్దీన్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పితే మూమెంట్ లేదు. ఇప్పుడు సడన్గా మూమెంట్ వచ్చింది. ఇది మరి ఒకటేమో రైళ్లు మొదలు పెడుతున్నారు, విమానాలు మొదలు పెడుతున్నారు, రాబోయే రోజుల్లో బస్సులు కూడా వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడేమో రైలు ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, విమానం ఎక్కేటప్పుడు టెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు టెంపరేచర్ మాత్రం టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి. ఏమైనా మైనర్గా కొంచెం మీకు నలతగా ఉందనిపిస్తే ఈ వైరస్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు దగ్గు, జ్వరము ఇలాంటివి వచ్చినట్టు అనిపిస్తే వెంటనే మీరు రిపోర్ట్ చేయండి అనేది ప్రజల్లో కమ్యూనికేట్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మీకు దాదాపు ఒక 2,000 మంది వచ్చారనుకోండి, 2,000 మందిని ఏ క్వారంటైన్లో పెట్టలేరు. విమానంలో వచ్చిన వాళ్ళు 100 మందిని పెట్టచ్చు, కానీ
రైల్లో వచ్చిన 2,000 మందిని పెట్టడం అంత సులభం కాదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ను బట్టి స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాగ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అంటే అందరినీ క్వారంటైన్ చేయడమా, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా సిమ్టమ్స్ కనపడిన వాళ్ళని చేయడమా, వచ్చిన వాళ్ళు పక్కాగా వాళ్ళు ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ పెట్టుకోవడము, క్లీనింగ్గా ఉండడము, ఇవన్నీ అన్నిటికన్నా ముఖ్యం. ఇప్పుడు ఈ యాప్ ఉంది చూసారా, ఆ యాప్ను అందరూ ఉండాలనేది కంపల్సరీ చేశారు. అంటే దట్ విల్ గివ్ యూ కెన్ ట్రాక్ దెమ్. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అక్కడ ఏమైనా లొకాలిటీలో సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సిస్టమ్స్ ఈ మనం ముందుకు పోతే తప్పితే ఒక చోట నిలుచుకొని ఇంకా మనం పోతే ఏమైపోతుందని భయపడుతూ కూర్చుంటే సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదు. అదే రాంబాబు గారు మీరేమంటారు? ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా ప్రతి సీఎం అడిగేది మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి, లేకపోతే ఇప్పుడు తెలంగాణ సీఎం అయితే FRBM లిమిట్ పెంచండి, మేము డబ్బులు తెచ్చుకుంటాం అనేసి ప్రతి సీఎం అడుగుతున్నారు. ఈ ఆస్పెక్ట్లో కొంత సెంటర్ వర్కౌట్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నట్టుగా కనబడుతోంది. న్యాచురల్ కదండి. ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ చర్చల్లో పాపారావు గారి అభిప్రాయానికి సురేష్ గారి అభిప్రాయానికి కొద్దిగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రం చేత అది కంప్లీట్గా అవుట్ ఆఫ్ దీంట్లో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇందాకనే చెప్పాను, ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ విపరీతంగా ఉండే దేశంలో ఎవరి యాంగిల్ నుంచి వాళ్ళు మనం చూస్తున్నాం ఈ కోవిడ్ని. సో అందరూ సర్వైవల్, ఒకళ్ళు పొట్ట కోసం నేను ఎట్లా బతకాలని ఒకళ్ళు చూస్తే నా పరిశ్రమ ఎట్లా ఉండాలనేది, ఇవన్నీ చైన్ ఎఫెక్ట్స్గా ఉండేటటువంటివి. అందుకని పాపారావు గారు హ్యూమన్ క్యాపిటల్ ఎట్లా, దాని గురించి ఏం కేర్ తీసుకుంటున్నారు, ప్రస్తుతం ఈ మోడల్ అనేటటువంటి హ్యూమన్ క్యాపిటల్కి సరిపోదు. అందుకని దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిది మిక్సడ్ ఎకానమీ, మనం బతుకుతుంది మిక్సడ్ ఎకానమీలో. అంచేత ఇక్కడ కాంట్రిబ్యూటర్, వెల్త్ క్రియేటర్ ఎవరైతే ఒక వర్కర్ ఉన్నాడో ఆ వర్కరే కదా ఇప్పుడు సఫర్ అవుతున్నది విపరీతంగా. ఆ వర్కర్ సఫర్ అయ్యి మైగ్రేటెడ్ లేబర్ వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికి. నేను ఈ ప్రపంచంలో ఎక్కడైతే నేను తలదాచుకోగలుగుతానో వెళ్ళిపోతాను. అందుకని ఆ హ్యూమన్ క్యాపిటల్ కేర్ తీసుకోవడం అనేటటువంటిదే పాపారావు గారు చెప్పింది. దాన్ని మనం వేరే రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి దీంట్లో కూడా అసలు భారతదేశం అంటే ఏమిటి? రాష్ట్రాల సముదాయం ఇది. కంప్లీట్గా 27 రాష్ట్రాలు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో అనేక రకాలైనటువంటి వాళ్ళ విధానాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇటువంటి సీరియస్ సిచ్యుయేషన్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క రెస్క్యూలోకి రావాలి. సో ఈ రాష్ట్రాలు అడుగుతున్నవి ఏమిటి? FRBM ఏదైతే ఉందో ఆ పరిమితిని పెంచమని అడుగుతున్నారు. మేము ఏదైతే ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వాల నుంచి కానీ ఏవైతే లోన్స్ తీసుకున్నామో వాటిని రీషెడ్యూల్ చేయమని అడుగుతున్నారు. హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే మేము తీసుకున్నామో వాటిని ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడమే కాకుండా ఇంట్రెస్ట్ని వేవ్ చేయమని అడుగుతున్నారు. అదే రకంగా మేము ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఇవాళ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి కనుక కోవిడ్ పాజిటివ్ కనుక అయితే అతన్ని టెస్ట్ చేయడం దగ్గర నుంచి డిశ్చార్జ్ చేసేంత వరకు 38,000 రూపాయలు పర్ హెడ్ ఖర్చు పెట్టాలనేటటువంటి చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, 1,75,000 2 లక్షలు ఆల్రెడీ టెస్టులు చేశారు. చాలామందిని ఇవాళ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ సరైన విధానంలో ఇవ్వటమే కాకుండా వెళ్ళేటప్పుడు వాళ్ళకు 2-3 వేల రూపాయలు చేతిలో పెట్టి కూడా పంపిస్తున్నారు వాళ్ళకి. సో ఇంత హైలీ ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి ఈ స్టేట్స్లో కంట్రీ కనుక మనం చూస్తే రఫ్ అంచనా ప్రకారం ప్రతిరోజు 30,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ పోగొట్టుకున్నారని చెప్పి వాళ్ళ కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తే. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక చూస్తే 2,000-3,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఆదాయాన్ని పోగొట్టుకున్నారు. సో రాష్ట్రాలకు ఆదాయం లేదు. ఓ పక్క మీరు FRBM పరిమితిని పెంచమని అడిగితే కేసీఆర్ గారు అడిగారు పెంచమని, దాని మీద మీరు సమాధానం చెప్పరు. అదే రకంగా రుణాలని రీషెడ్యూల్ చేయమంటే సమాధానాలు చెప్పరు. చివరికి వారు ఏమన్నారు, మరి మేము కూడా ఎంతకాలం వెయిట్ చేయాలి, మీరు ఇట్లా రాళ్ళలా కూర్చుంటే కాదు కదా, ఇవేమైనా ఆగేటటువంటి వ్యవహారాలా? ప్రతిరోజు కూడా ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రొడ్యూస్ని పర్చేజ్ చేసినటువంటి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళకి ఆదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ పక్క డ్రాస్టికల్గా 2,000-3,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న పరిస్థితుల్లో 6 కోట్లకి 5 కోట్ల రూపాయలు పడిపోయినాయి. బట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ పెరిగినాయి. అదే రకంగా రైతులకి పెరిషబుల్ క్రాప్ ఏదైతే పండించినటువంటి రైతులు ఉన్నారో అది బయట పారబోసుకోవడం తప్ప వాళ్ళకి ఏం లేదు. ప్రభుత్వాలు పర్చేజ్ చేయాలి. అవి కన్జ్యూమర్కే విపరీతంగా కన్జ్యూమర్ యాక్టివిటీ పడిపోయింది ఇక్కడ. అంచేత రాష్ట్రాలకి మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవెన్ రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడ? ఎంప్లాయీస్కి శాలరీ పే చేయడానికి వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు. సో అటువంటి రాష్ట్రానికి కూడా మీరు నేను ఇవ్వను అని అంటే ఎక్కడి నుంచి కుదురుతాయి అక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు పే చేయాలంటే మినిమం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు పే చేయాలి. సో వారికి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేరు.
ఓ పక్కన అక్కడ వాళ్ళు అండర్టేక్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయో అసలు ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎవరు చేయటం లేదు. అంత అద్భుతమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఒక పక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ కుంటుపడడానికి వీల్లేదు, ఇంకో పక్క కోవిడ్ లాంటి ఇష్యూస్ని చాలా సమర్థవంతంగా ట్యాకిల్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వారికి మీరు సహాయం చేయనంటే ఎక్కడ కుదురుతుంది? బియాండ్ ది పాయింట్ సహాయం చేయాలి. ఈ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటివే కాకుండా ఇటువంటి సందర్భంలో అగ్రికల్చర్ స్టేట్ అది, దాదాపుగా 4 లక్షల కోట్ల టన్నులు ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం అది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాన్ని మనం కాపాడుకోవాలి. రైతుకు వెనుదన్నుగా నిలబడాలంటే రాష్ట్రాలకు నిలబడాలి. అంచేత ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదని ముఖ్యమంత్రులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా. అందుకని వారికి బియాండ్ ది పర్యూ వారికి మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. దాదాపుగా 10-11 కోట్ల మంది ప్రజలు ఈ 2 రాష్ట్రాల్లో ఉంటున్నారు. అదే రకంగా దేశానికి సరిపడేటటువంటి ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ప్రధానంగా మోర్ దాన్ 20% ఈ 2 రాష్ట్రాల నుంచి మనం పండిస్తున్నాం ఇక్కడ. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. అదే రకంగా 2 కూడా రైతులకు 2 ప్రభుత్వాలు కూడా రైతులకు ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా. ఈ ప్రభుత్వాలకి తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో బియాండ్ ది కెపాసిటీ వాళ్ళు ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. మా రాష్ట్రం ఇవాళ అన్నీ అండర్టేక్ చేసినా కూడా మాకు ఏ రకమైన సహాయం అందట్లేదు. కేంద్ర ప్రభుత్వాలు చేయకపోతే ఎక్కడి నుంచి సహాయం చేస్తారండి? మీరు దాదాపుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడంటే మనం 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లు చూస్తున్నాం, కానీ ఎప్పుడు 30-40 వేల కోట్ల రూపాయల బడ్జెట్లేగా రాష్ట్ర ప్రభుత్వాలకి. అదే రకంగా దేశానికి కనుక చూస్తే ఇవాళ మీరు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లోంచి దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లోకి వెళ్ళారు మీరు. సో మీది డెఫిసిట్ బడ్జెట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కరెన్సీని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశాలు లేవు, రుణాలు ఇచ్చేటటువంటి తీసుకునే అవకాశాలు లేవు. ఓ పక్క రిజర్వ్ బ్యాంక్ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇంకో పక్క మీరు స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ కోవిడ్లో ఈ అట్టడుగు వర్గాలకి సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇంకా ఎక్కువగా ఉంది. రాంబాబు ఒక ఇంటరప్షన్, మీరు ఇప్పుడు అన్నారు కదా 30 లక్షల కోట్లు సెంట్రల్ బడ్జెట్ అని చెప్పి, ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ ప్రకటించారో అందులో కూడా ఇంక్లూడ్ చేసి చెప్తారేమో అనేది ఒక డౌట్ అందరికి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసే మనీ కేవలం 70,000 కోట్లు మాత్రమే, మిగతాది యూనియన్ బడ్జెట్ లోంచే ఈ ప్యాకేజ్ ప్రకటించారు అనేది మీరు ఏమన్నా చెప్తారా? నేను ఆ రకంగా అనుకోవటం లేదు. ఇప్పటిదాకా డిక్లేర్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసినటువంటి 1,70,000 కోట్లు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు డిక్లేర్ చేసిన 4-5 లక్షల కోట్ల రూపాయలు కానీ, వీటికి బడ్జెట్కి నిన్న ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసిన దానికి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎక్స్క్లోజ్, ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రభుత్వాలు ప్రపంచంలో బియాండ్ వాళ్ళ యొక్క జీడిపి మీద 20%, 25% డిక్లేర్ చేసిన సందర్భాలు. ఇప్పుడు నిన్న శాంతా బయోటెక్ సంబంధించినటువంటి వారు పరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు కంపేర్ చేశారు. ప్రతి ఒక్క జీడిపిలోంచి రాష్ట్రాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాయి, మనం ఎందుకు ఖర్చు పెట్టారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్-19కి రావాల్సినటువంటి వ్యాక్సిన్ని తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం భారతదేశంలో, దట్టు మన 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో చాలా సమృద్ధిగా ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు బడ్జెట్లోంచి అలాట్ చేయరు. ఇవాళ ఏదో మనకి సమస్య వచ్చింది కాబట్టి అర్జెంటుగా చేయటం కాదు. సో మనం ఇక్కడి నుంచి వీటి మీద మనం ఖర్చు పెట్టట్లేదు, ఇప్పటికైనా మనం ఖర్చు పెట్టాలి అనేటటువంటిది ప్రధానంగా తీసుకోవాలి. నేను అనుకునేది ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఇమీడియట్గా స్పెండ్ చేయకపోయినా దీన్ని ఒక రిజర్వ్ ఫండ్ కింద తప్పనిసరిగా వీటికి సంబంధం లేకుండా పెడతారనే నమ్ముతున్నాను. ఎందుకంటే సిట్యుయేషన్ డిమాండ్స్, ఇవాళ పరిస్థితి అది డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా మైగ్రేటెడ్ లేబర్ కానీ, బిలో పవర్టీ లైన్లో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వ్యక్తులకు కానీ వారికి ఇతోధికంగా ఉచితంగా ఈవెన్ ధన సహాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ దగ్గర జనధన ఖాతాలు ఉన్నాయి, ఆ జనధన ఖాతాల రూపంలో వారికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటటువంటి ప్రాణాధారం ఈ భారతదేశానికి. ఎక్స్పోర్ట్ కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో కానీ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటటువంటిది చాలా వైటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రంగం ఇది. దానికి ఇతోధికంగా సహాయం చేయాలి. రాష్ట్రాలు ఇవాళ ఏదైతే ఎఫ్ఆర్బిఎం ని ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నారో, రుణాలు రీషెడ్యూల్ చేయమని అడుగుతున్నారో, మరింతగా బియాండ్ ది రెవెన్యూ లోడ్తో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి రెవెన్యూ లోటుని దాన్ని పూడుస్తూ ఇతోధికంగా సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాంబాబు గారు ప్రస్తావించిన గవర్నమెంట్ కొనాలి రైతుల దగ్గర నుంచి అని ఇవాళే పేపర్లో వార్త మీరు చూస్తే గుజరాత్ గవర్నమెంట్ విజయ్ రూపానీ గారు సీఎం
ఆయన కొనలేము రైతుల దగ్గర నుంచి మేము అని చెప్పి రైతుల్ని రైతుల దగ్గర నుంచి ధాన్యం కానీ ఇతరత్ర కొనుగోలు చేయటం మేము చేయమన్నారు. ఆల్రెడీ యూపీ మధ్యప్రదేశ్ కూడా ఇదే నిర్ణయాలు తీసుకున్నట్టున్నాయి. అంటే రైతుల్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు వదిలేయబోతున్నారు. ప్రైవేట్ వ్యాపారస్తులకు వదిలేస్తే సిండికేట్లు అయ్యి కార్టెళ్ళు అయ్యి వాళ్ళు రేట్లు పడగొడతారు. కాబట్టి ఏంటంటే రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ రోజున్న పరిస్థితులు ఇది అంటే ప్రైవేటీకరణ నిరవధికంగా జరిగిపోతుంది. ఏంటంటే ఆఖరికి రైతాంగానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఏమాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి కొత్తగా మిగతా చోట్ల ఎంతవరకు వీళ్ళు ఎలా చేస్తారనేది ప్రశ్న. రెండోది ఏంటంటే ఇక్కడ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి రాష్ట్రాలకు ఏమైనా రాయితీ ఇస్తారా? ఇప్పుడు అది మేజర్ క్వశ్చన్. దానిలో నాకు కనపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రధానంగా కేంద్రీకరణ మీద దృష్టి పెట్టింది. ఆదాయ కేంద్రీకరణ దగ్గర నుంచి అన్ని రకాల కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ దాకా చేసుకుంటుంది. అట్లాంటి ప్రభుత్వం ఉదాహరణ పన్ను జీఎస్టీ పెట్టిన తర్వాత జీఎస్టీ ఎటుకూడి వచ్చేది దాని వ్యతిరేకం కాదు. పూర్తిగా జీఎస్టీ పెట్టే పేరుతో పూర్తిగా కేంద్రీకరించుకున్నారు కదా ఆర్థిక అధికారాలు చాలా మేరకు కేంద్రీకరించుకున్నారు. ఇవ్వటం దగ్గర మాత్రం జీఎస్టీ ద్వారా వచ్చిన దానిలో రాష్ట్రాల వాటా దగ్గర మాత్రం పూర్తిగా ఇవ్వటంలా. సరే ఏ కారణమైనా కానీ అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు కనపడేది సెస్లు సర్ఛార్జ్లు వేస్తున్నారు ట్యాక్స్ లేకుండా. సెస్ సర్ఛార్జ్ చేస్తే అది రాష్ట్రాలకు పంచక్కర్లా, ట్యాక్స్ వేస్తే పంచాలి. అంటే వీడు మొత్తం అన్ని రకాల ఏ రకంగా చూసుకున్నా కానీ ఆర్థిక కేంద్రీకరణ మీద విపరీతంగా దృష్టి పెట్టిన వాళ్ళు రాష్ట్రాలు కాస్త స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడానికి ఎఫ్ఆర్బిఎంని ఎంతవరకు అనుమతిస్తారనేది ఇప్పుడు వేచి చూడాలి. అనుమతించినా వీళ్ళు అడిగిన స్థాయిలో అనుమతిస్తారా, ఎన్ని రకాల షరతులు పెడతారు, అది దేనికి ఖర్చు పెట్టాలని ఏమైనా పెడతారా, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే కేంద్రీకరణ మీదే దృష్టి ఉంది, కేంద్ర ప్రభుత్వం దృష్టి మొత్తం అధికారాల దగ్గర నుంచి ఆర్థికంగా అన్నిటి దాకా. మూడోది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈల గురించి చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఆల్రెడీ డిమానిటైజేషన్తో చాలా ఎంఎస్ఎంఈలు పోయినాయండి. తర్వాత జిఎస్టీ అది నాట్ టోటల్ ఎగనెస్ట్ కానీ అన్కుక్కుడుగా అర్ధంతరంగా తెచ్చారు. సరే ప్రిపరేషన్ లేకుండా అది ఎట్లాంటి రక్షణ లేకుండా వాటిని గట్టెక్కించేది లేకుండా దాంతో చాలా పోయినాయి ఎంఎస్ఎంఈలు. ఇప్పుడు మిగిలిన 6.3 6.5 కోట్ల దాకా అంటున్నారు. 6.3 కోట్లు. దానిలో ఒక నెల పాటు కనుక లాక్డౌన్ కంటిన్యూ అయితే 30 రోజులు 25% పోతాయని ఆల్రెడీ 30 రోజులు కంటిన్యూ అని పోయినాయి అనుకోవాలి. అలాగే 88 వారాలు అంటే సుమారుగా 60 రోజులు కంటిన్యూ అయితే 43% అంటే చచ్చిపోయిన వాటిని మీరు ఎలా బతికిస్తారనే ప్రశ్న ఉంది ఇక్కడ. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారని సెంటర్ దగ్గర రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయా, మళ్ళీ సెస్లు లేకపోతే ఇట్లా అని మళ్ళీ కామన్ మ్యాన్ మీద పడతారా? ఆల్రెడీ వేస్తున్నారు ప్రజల మీద. నేను చెప్తుంది పదే రిపీట్ చేస్తున్నా కూడా నేను చెప్పేది ఒకటే, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మన రూపాయి మన ముద్రణ యంత్రం మంది, రూపాయి మంది, ఫెడరల్ బ్యాంక్ ఏది కదా మన రూపాయిని మనం వేసుకుంటే ఏం పోయిందనే ప్రశ్న రాది. ఇప్పుడు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దీనిలో నిజంగా ఎంత అనేది ప్రశ్న. నిజంగా అప్పులు తెచ్చారు నిజమే, అప్పు కొంత ఉంది. దీనిలో డెట్ మామూలు పోయి బాండ్లు అమ్మటం ఏదో తెస్తున్నారు. ఇప్పుడు డబల్ చేశారు ఈ సంవత్సరం అప్పుని. సరే అలా ఏదైనా సరే మన రూపాయి మనం ముద్ర కొట్టుకోగలం కదా, దానికి మీరు ఎందుకు వేస్టేట్ చేస్తారు? ఎంత కావాలంటే అంత. నేను పదే చెప్పేది రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంతో పోలుస్తున్నారు పరిస్థితిని. అప్పుడు ఇలాగే కదా గవర్నమెంట్లన్నీ ముద్ర కొట్టింది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని ఇప్పట్లాగా ఫిజికల్ డెఫిసిట్ అంటారు, ఆ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని ముద్ర కొట్టారు ఇష్టం వచ్చినట్టు. అప్పుడు ముద్ర కొడితేనే కదా కీన్స్ చెప్పిన అవసరం అయితే మీరు ప్రజలకు ఏం చేయలేకపోతే వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయింది కాబట్టి వాళ్ళ చేత గుంటలు తవ్వించి మళ్ళీ ఆ గుంటలు పూడ్పించి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి అంతే. గుంట తవ్వి పూడ్చినందుకు డబ్బులు ఇవ్వండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాం ముఖ్యమని చెప్పాడు ఆ రోజు. ఇప్పుడు కూడా అదే చేయండి, మీరు డబ్బులు పెట్టండి జనాల చేతిలో. అది గుంట దానిలో జరుగుతుంది కదా. ఇప్పుడు తినబోతు రుచి అడగడం ఎందుకులాగా ఉంది మన పని. 4 గంటలకి వాళ్ళు చేసింది మన ఉద్దేశము మనకు అర్థమైన విధంగా చెప్పాం. నాకు అర్థమైనట్లు ఇప్పుడు 20 కోట్ల మంది నిరాశ్రయులైపోయినారు. అది వేజ్ ఎంప్లాయర్లు కానీ, అది కూలీలు కానీ, దినసరి కూలీలు కానీ, లేకపోతే ఈ ఎంఎస్ఎంఈలు ఇట్లాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళని బ్యాక్ టు నార్మల్స్కి రావాలి అంటే ఎవరికి సహాయం చేస్తే సాధ్యమవుతుంది అంటే వాళ్ళని ఎవరైతే కూలీ పెట్టుకున్నారో ఏ సెక్టార్లో అయితే అవసరం ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అలాగే ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి కూలి వచ్చే అవకాశం ఉందన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇంతకుముందు అనుకున్నట్లు ఆ బ్యాగేజ్ వదిలిపెట్టాలి కొంచెం. ఇప్పుడు మనకు పాపారావు గారు చెప్పినట్లు ముద్రించడం అనేది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. యూ కెనాట్ డంప్ ది మనీ, మళ్ళీ వెన్నుజువేలను ఇంకోటి అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి మన నోటుకి వాల్యూ లేకుండా పోతుంది. సో దే హ్యావ్ టు ఫైండ్ ఎ బ్యాలెన్స్. ఇవి చేసుకుంటూ ప్రభుత్వం తరఫున ఆర్థిక నిపుణులు చెప్పే మాటలు వింటూ ఈ 20 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని చేయాలనేది నా సింగిల్ పాయింట్. రైట్. సురేష్ గారు మీ ఫైనల్ వర్డ్స్ అండి. ఫైనలీ అండ్ అదే ఇప్పుడు మనం ఒకటి హోప్ఫుల్లీ కొంచెం క్రియేటివిటీ బ్రేవ్నెస్ తోటి పాలసీ అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది అదే. హోప్ఫుల్లీ దే విల్ డూ ఇట్ ఫ్రమ్ దెమ్.
దట్ పాయింట్. అండ్ సమ్వేర్ వీ నీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఆల్సో, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు లేబర్ ఇష్యూస్ ఇదన్నీ అంటారా, ఏది కూడా ఓవర్ నైట్ అయితే అవ్వదండి. ఒకటి కంట్రీస్ ఎకానమీ హ్యాస్ టు గ్రో. 2 times or 3 times మన ఎకానమీ 10 trillion వెళ్తే మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. 20 trillion వెళ్తే లాట్ మోర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. అయితే దాంట్లోని ఎస్ ఐ అగ్రీ, ఇది ఇన్ఈక్వాలిటీ పెరుగుతుందా అంటే ఎస్, ద మోస్ట్ అన్ఈక్వల్ సొసైటీ టుడే ఇస్ చైనా అండ్ దెన్ యుఎస్, నాట్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్. అయితే సో అట్లాగా మనం అనుకుంటా మెల్లమెల్లగా వెళ్ళాలి. డెఫినెట్గా మనం ఐ థింక్ ఇండియా ది బిగ్గెస్ట్ ఇష్యూ నా ప్రకారం 91లో ఓకే వి డిడ్ సంథింగ్, బట్ ఆఫ్టర్ దాట్ ఆర్ బిఫోర్ దాట్ వీ హెవ్ నెవర్ బీన్ బ్రేవ్. మనం ఏంటంటే అన్నీ సర్దుకుంటా వెళ్దామన్న దీంతో ట్రై చేసాం. నౌ మేబీ ఇట్స్ టైమ్ నౌ టు అగైన్ టేక్ అ లిటిల్ లీప్ ఆఫ్ ఫేత్ అండ్ డూ సంథింగ్, అండ్ హోప్ఫుల్లీ విల్ హియర్ దట్ at 4 o'clock. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, రాంబాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, పాపారావు గారు. సో 4 గంటలకి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ఉండబోతోంది. అన్నీ కవర్ చేస్తారు అనుకోవడం పొరపాటే అవుతుందేమో, బట్ స్టిల్ ఒక లార్జర్ పిక్చర్ మాత్రం ఈ ప్రెస్ మీట్తో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగానే ప్రభుత్వాల దగ్గర నుంచి ఇండివిజువల్ వరకు ఈ కేంద్ర ప్రభుత్వం ఎలా కవర్ చేస్తుంది, ఎలా ఆదుకుంటుంది అనేది ఇక్కడ కీ పాయింట్గా కనబడుతోంది. ఇవి డిస్కషన్ వివరాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ ఉంటాయి. స్టే విత్ us.